హింపదగిన వారు వారు ఇక్కడ చేసిన అనేక కార్యక్రమాలను నేను చూశాను. అభినందన సభల్లో పాల్గొన్నాను. ఇప్పుడు వారి కుమార్తె కుమారి వైష్ణవి అమ్మగారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది. ఆవిడ పరిణత నర్తకిగా రూపొందింది ఈ తలిరు ప్రాయంలోనే. ఆవిడకు ఒక బిరుద ప్రదానం చేయాలి అని వంశీ రామరాజు ఈ కార్యక్రమ నిర్వాహకుడు అడిగితే చాలా చెప్పారు. కొంచెం కొత్తగా ఉండాలి, ఈ నాట్యమయూరి, నాట్యభూషణి, నాట్యవన్నీ ఉన్నాయి, కొంచెం కొత్తగా ఉండాలనుకుని నేను ఊహించి ఆవిడ ఆంగికం సాత్వికం ఈ ఉభయ ప్రక్రియల్లో కూడా మంచి ప్రవాహ రూపంలో నర్తిస్తుంది అని ఊహించుకొని ప్రవాహిని అంటే బాగుండదని నిర్ణయించుకొని ఆ అర్థంలోనే ప్రవాహం అనే అర్థంలోనే వచ్చే ఝరి, నాట్య ఝరి అని నామకరణం చేశాను. అది ఈనాటి నుంచి అంటే ప్రవాహ రూపంలో నాట్యాన్ని ప్రదర్శించింది. కాబట్టి ఆవిడ నిజంగా కూడా కొన్ని భంగిమలు ప్రవాహ రూపంలో ప్రదర్శించింది. కాబట్టి నాట్యఝరి కుమారి వైష్ణవి అని ముందు పిలువబడుతుంది ఆవిడ. ఇక దుర్గా మన రెండో అంశం మధుర మీనాక్షి. మధుర మీనాక్షి సుందరేశ్వరుడు. సుందరేశ్వరుడు అంటే శివుడే, మీనాక్షి అంటే పార్వతే. వారికి సంబంధం మధుర మీనాక్షి వివాహ సంబంధమైన అంశాన్ని తీసుకొని చాలా అద్భుతంగా ఆవిడ నర్తించింది. మరొక విశేషం ఏమిటంటే ఈనాడు రంగమణి గారని, ఓలేటి రంగమణి గారు, ఆవిడ స్వయంగా వారి తండ్రి గారు ఆచార్యులు అని, వారి తండ్రులు డిపి ఆచార్యులు, ఆచార్యులు కీర్తిశేషుడు. ఆవిడ ఇప్పుడు ఇక్కడ లేదు. ఆ రంగమణి ఇప్పుడు మనం చూసిన చివరి అంశాన్ని రూపొందించింది. ముందు తెల్లగా కనిపిస్తుంది, అంటే ఇందులో కొంచెం చమత్కారం ఉంది. దీంట్లో తెల్లగా కనిపిస్తే దాని మీద ఈవిడ కాళ్ళకేమి అన్ని రంగులు వేసుకోలేదు. కేవలం చిత్రలేఖనం అనేది మనం వేళ్లతో, చేతి వేళ్లతో చేస్తాం. ఈవిడ తన కాలివేళ్లతో చిత్రాన్ని రూపొందించింది. ఏది సింహం రూపం. ఇది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ఇందులో కూడా ఆవిడ జయప్రదంగా తన కళను ప్రదర్శించగలిగింది. కాబట్టి మన కుమారి వైష్ణవి ఇవాళ సింహనందినిగా కూడా చాలా అద్భుతంగా ప్రకాశించింది. ఆవిడకు నా ఆశీస్సులు. ఈ పరిణత ప్రజ్ఞ ముందు మరింత సమధికంగా రాణించాలని ఆశిస్తూ నేను మరోసారి నా ఆశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.